హలో అందరికీ. ఈరోజు నేను కాకినాడ దగ్గరలో ఉన్న కొవ్వూరు గ్రామానికి అయితే వెళ్ళాను. సేవ చేసుకుందామని చెప్పేసి వారాహి అమ్మవారి సేవ. నేనైతే 5 పంచములకి అయితే వెళ్ళాను. ఇది లాస్ట్ పంచమి. అండ్ ఇంకా వెళ్తే వెళ్ళొచ్చు 7, 9 అలా. ఇంకా వెళ్ళిన వెంటనే నేనైతే చక్కగా పులిహోర అయితే కలిపేశాను. ఒక 4, 5 రమ్మన్నారు. కలిపిన తర్వాత పోపు పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత మిక్సీ అవన్నీ కొంచెం చూసుకున్నాం. తర్వాత బెండీస్ కూడా కట్ చేసేసాము, ఆనియన్స్ ఇవన్నీ కూడా. ఈలోపు ఒక పక్క అభిషేకం కూడా జరుగుతుంది. అక్కడ కూడా మిస్ అవ్వకుండా అయితే తీర్థం అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్క మాటల్లోనే నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ప్రతి పంచమికి కూడా ఈ సిస్టర్ వచ్చేసి ఈ అభిషేకం అయితే చేస్తారు. ఇంకా పంతులు గారితో అయితే చేపిస్తారు. చాలా అంటే చాలా మంచిగా జరుగుతుంది. అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పొచ్చండి. కొన్ని వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, జస్ట్ నాకు తెలిసింది, నేను చూసింది, నాకు జరిగినవి మాత్రమే చెప్తున్నాను. అండ్ అయిన తర్వాత వచ్చేసి ఇంకా పులిహోర దేవుడు దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం అయితే పెట్టేశాను. ఇంకా 11:30 అలా ఆ టైంకి అయితే ఇంకా లంచ్ కూడా స్టార్ట్ చేసేసారు. అక్కడికి కూడా నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే పులిహోర పెట్టడం అబ్జర్వ్ చేశారంటే చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా, చాలా మంచిగా రిసీవ్ చేసుకుని పెడుతున్నాం అమ్మ, ఇంకా ఫుడ్ కూడా పెడదు కానీ అన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ టీం కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు. ఇంకా ఫైనల్లీ అక్కడ అయిపోయిన తర్వాత నేను ఇది 4th టైం అనుకుంటా నేను దర్శనం చేసుకున్నాను. ఫస్ట్ వెళ్ళగానే నేను అభిషేకం గట్టి చేసి దర్శనం చేసుకున్నాను. తర్వాత అమ్మవారిని ఎలాంటి అలంకరణ లేకుండా అభిషేకం స్టార్ట్ చేసి ముందు చేసుకున్నాను. తర్వాత అభిషేకం చేసుకున్నాను. ఇంకా ఈ సిస్టర్ వచ్చేసి అక్కడ అమ్మవారికి పెట్టిన అరటిపళ్ళు, గాజులు ఇవన్నీ కూడా, పసుపు కొమ్మలు ఇవన్నీ కూడా పంచిపెడుతున్నారు. ముత్తైదువులందరికీ కూడా ఇస్తున్నారు. ఇంకా అక్కడ వచ్చిన శారీస్ ఇవన్నీ కూడా తీసేసి క్లోజ్ చేసేస్తారు. ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 4:45 to ఆఫ్టర్నూన్ 1 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4:45 to 8:30 వరకు ఉంటుంది. నిజంగా అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారంటే 2 కళ్ళు కూడా సరిపోవు. సేవ అయిపోయిన తర్వాత అలా కూర్చున్నాము. ఇంకా పిల్లలు లేని వాళ్ళకి చీరలు కూడా ఇచ్చారు. ఆ సిస్టర్ మాటల్లోనే మీరు అందరూ కూడా వినండి. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళందరికీ ఈరోజు అమ్మవారి అభిషేకం చీర అయితే కానుకగా ఇచ్చారు. మీరు కూడా 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక 5 పంచములు చేసిన తర్వాతే ఈ చీర అనేది ఇస్తారు. వారాహి అమ్మవారికి అభిషేకం చేసిన చీర అయితే ఇస్తాము. మీకు వారాహి అమ్మ అనుగ్రహంతో సంతాన ప్రాప్తి రస్తు. జై వారాహి మాత, శ్రీమాత్రే నమః. చాలా మందికి ఈ చీర కట్టుకున్న తర్వాత చాలా మంది సంతానం కలుగుతుందని చెప్తున్నారు. ఇదంతా కూడా వారాహి అమ్మ అనుగ్రహము, అమ్మవారి మహిమలు అన్నమాట. మీకు కూడా అలాగే ఆ అనుగ్రహంతోనే సంతానం కలిగి మళ్ళీ మీరు అమ్మవారి దర్శనానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వారాహి మాత, శ్రీమాత్రే నమః. సో ఫైనల్లీ ఆ సిస్టర్ చెప్పిన మాటల్లో విన్నారు కదా, మీకేమనిపించిందో కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.